బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతుంది. వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసినటువంటి తాజా బులెటిన్ ప్రకారం ప్రస్తుతం చెరైదియో, గోలాఘాట్, జోర్హాట్, నగావ్, శివసాగర్ జిల్లాలలో 5.24 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి అయితే గురైనట్టు తెలుస్తా ఉంది. వరదల కారణంగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య దాదాపుగా 68 వరకు చేరింది. గత 24 గంటల్లో చెరైదియో జిల్లాలలో 2 వరద నీటిలో అయితే మునిగి మృతి చెందడం జరిగింది. వరద ప్రభావిత జిల్లాలలో చెరైదియో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తా ఉంది. అక్కడ సుమారుగా 1.9 లక్షల మంది వరదల బారిన పడగా శివసాగర్లో 1.5 లక్షల మందికి పైగా జోర్హాట్లో సుమారు 1.4 లక్షల మంది ప్రభావితులైనట్టు తెలుస్తోంది. బాధితుల సహాయార్థం ప్రభుత్వం కూడా 4 జిల్లాలలో 354 సహాయక శిబిరాలు, సహాయక పంపిణీ కేంద్రాలు నిర్వహిస్తోంది. వీటిలో 37,724 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందిస్తూ ఉంది. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖలు, పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలను అయితే చేపట్టి పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 763 గ్రామాలు నీట మునిగిపోయినట్టు తెలుస్తా ఉంది. ఇదిలా ఉండగా ఏదైతే నుమాలీగఢ్ వద్ద కూడా ధనసిరి అనేటువంటి నది ఉంది. ధనసిరి నది ఇంకా ప్రమాదకరమైనటువంటి స్థాయికి మించి ప్రవహిస్తున్నట్లుగా అయితే ఇప్పటికే ఏఎస్డిఎంఏ వెల్లడిస్తా ఉంది. వరదల ప్రభావంతో రాష్ట్రంలో దాదాపుగా 88,240 పశువులు, పౌల్ట్రీ పక్షులు కూడా నష్టపోయినట్లుగా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ కూడా సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అసోం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గోలాఘాట్, శివసాగర్, చారియాదేవ్, దిబ్రూగఢ్, జోర్హాట్, నాగావ్ 6 జిల్లాలలో కూడా వరద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో 1.15 లక్షల మందికి పైగా ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తూ ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం వరదల కారణంగా మరో 14 మంది మరణించినట్టు తెలుస్తూ ఉంది. వీరిలో చారియాదేవ్లో అయితే 7, శివసాగర్లో 6, జోర్హాట్లో 1 ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీంతో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 66కు చేరినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. బ్రహ్మపుత్ర నదితో పాటు దికౌ, దిసాంగ్, ధన్సిరి వంటి ప్రధాన నదులు ప్రమాద స్థాయికి అయితే పైగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఇలా ఉండటంతో అయితే అప్పర్ అసోంలో అయితే వరద పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారిపోయింది. వరదలు ముంపులో అయితే దాదాపుగా 6.55 లక్షల మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రంగంలోకి దిగినటువంటి విపత్తు నిర్వహణ బృందాలు, జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు అయితే ఇప్పటికే ముమ్మరం చేశాయి. వరదలో చిక్కుకుపోయినటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. కాగా వరద పరిస్థితులపైన ప్రధాని మోదీ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అవసరమైతే కేంద్రం సహాయం కూడా చేస్తుందని తెలియజేశారు. అస్సాంలోనూ భారీ వరదలు ముంచెత్తుతా ఉన్నాయి. గ్రామాలు, ఇళ్లన్నింటినీ కూడా నీట మునగడంతో శివసాగర్, జోర్హాట్ జిల్లాలలోని వేలాది కుటుంబాలు నిరాశ్రులయ్యారు. కనీస ఆహారం, సురక్షితమైనటువంటి తాగునీరు, ఆశ్రయం, వైద్య సహాయం దొరక్క విలవలలాడిపోతూ ఉన్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. వరద బాధితులకు ఈ సంక్షోభం సమయంలో ఆర్ఎస్ఎస్ అండగా నిలిచింది. సంఘ్ స్వయం సేవకులు, సేవా భారతి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఆపద్ బాంధవుల్లాగా మారి ఆపదలో ఉన్నటువంటి వారిని అందరికీ కూడా సహాయం అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆశాజ్యోతిలా మారినటువంటి వీరి సేవా కార్యక్రమాలు అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాయి.
వరద ప్రభావిత ప్రాంతమైన బెడ్బారీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు ముమ్మరం చేస్తా ఉన్నారు. వరద నీటిలో చిక్కుకున్నటువంటి సుమారుగా 200 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించి పునరావాస శిబిరాలకు తరలించారు. ఇక మరి వరద నీరు చుట్టుముట్టినట్టు ఇక ఇళ్లన్నీ చుట్టుముట్టినట్టు తెలుస్తా ఉంది. ఇళ్లన్నీ కూడా ఇళ్ల వద్దకు చిన్న చిన్న ఏదైతే పడవల ద్వారా అయితే సహాయం చేసేందుకు ఆ స్వయం సేవకులు ముందుకు వచ్చి ఇక వాళ్ళందరినీ కూడా ఆహారం కావచ్చు, తాగునీరు అందించడం జరుగుతూ ఉంది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో వీరు చేస్తున్నటువంటి కృషి అయితే స్థానికుల ప్రశంసలు అందుకుంటుంది. శివసాగర్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలైనటువంటి సుందర్పుకూరి, బామున్పుకూరి, ఇంకా గేలేకి, రాజబారి ప్రాంతాలలో ఇంకా సహాయక కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మరి వరదల్లో చిక్కుకున్నటువంటి కుటుంబాలకు వండినటువంటి భోజనం, ఇక మరి సురక్షితమైనటువంటి తాగునీరు, మందులు, బట్టలు, ఇతర అత్యవసరమైనటువంటి సామాగ్రిని కార్యకర్తలు పంపిణీ చేస్తూ ఉన్నారు. అలాగే జోర్హాట్ జిల్లాలలోని ఇక ఆలెంగోమోరా, ఇక కటిరామ్చుక్, కులైచుక్, నలియాచుక్, సెంచోవాచుక్, ఇక చారిగారియాచుక్ గ్రామాలలో తార్పాలిన్లు, బిస్కెట్లు, కొవ్వొత్తులు, దోమల నివారణ కాయిల్స్, ఇక సబ్బులు వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఉన్నారు. విపత్తుల సమయాల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు శ్రమ చేస్తున్న స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని మరోసారి నిరూపించారు. ఇది కేవలం విపత్తుల సహాయక చర్య మాత్రమే కాదని ఇక మరి నరసేవే నారాయణ సేవే అన్నట్టుగా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమని స్థానికులు కొనియాడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి వరద ప్రవాహంలో ఇక కష్టాల కడలిలో కూడా ఉన్నటువంటి ఈ సమయంలో అస్సాంలోని ఎన్నో కుటుంబాలకు ఈ సేవకులు భరోసాను, మానవత్వాన్ని పంచుతున్నారు. రైట్, మరి అంటే పొలిటెడ్ స్క్రీన్ పైన మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఆ వరద ఉధృతి ఏ రేంజ్లో ఉంది, అక్కడ మొత్తము ఆ వరద ప్రభావము ఏ రేంజ్లో ఉంది, అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా ఒక్కసారిగా వాళ్ళు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఆ ఇళ్లలో మొత్తం ఎక్కడక్కడ నీరు పేరుకుపోయి అక్కడ ఇళ్లలో వారు పడుతున్నటువంటి వేదన, ఆ పరిస్థితిని అయితే అక్కడ ఉన్నటువంటి చాలామంది అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఇక పోలీస్ అధికారులు, వీళ్ళతో పాటు అక్కడ స్వయం సేవకులు, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి స్వయం సేవకులు ఎవరైతే ఉన్నారో ఇక ఇలాంటి సైనికులు కూడా వీళ్ళందరూ కూడా మరి అక్కడ ఆ ప్రాంతానికి చేరి అక్కడ అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. దాదాపుగా చూడొచ్చు ఆ వరద ఉధృతి ఏ రేంజ్లో ఉంది. అక్కడ మొత్తం ఇళ్ల మీద మొత్తం బురద పడిపోయిన వైనం కనిపిస్తూ ఉంది. స్లాబ్స్ పైన కంప్లీట్గా అది మట్టి మనకు కనిపించేదంతా కూడా అదిగో మనం ఆ క్లియర్గా చూస్తున్నాం. వాటర్లో అలా పరిస్థితులు చూడొచ్చు ఎంత ఘోరంగా. అవి ఏంటివో ఏదో నీళ్లపైన ఆ పడవల్లాగా తెప్పల్లాగా ఉన్నట్టు కనిపించేటివి అవన్నీ కూడా అవి ఇంటి పైకప్పులు. అవన్నీ ఆ ఇంటి పైకప్పులు ఎంత అంటే అంతవరకు కూడా నీరు చేరి ఆ ప్రాంతం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది అస్సాంలో. మరి ఈ వరద బీభత్సాలు ప్రస్తుతం అయితే వేలాది మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలను నిరాశ్రయులుగా మారుస్తున్నటువంటి వైనం క్లియర్గా మనం పొలిటెడ్ స్క్రీన్ పైన చూడొచ్చు. అక్కడ చూడొచ్చు అదిగో ఇళ్లకు పోయినటువంటి నీరు అక్కడ వాళ్ళకు పడుకోవడానికి, నిల్చోవడానికి అసలు బ్రతికే అవకాశాలు కూడా లేనంత విధంగా అక్కడ వరద ఉధృతి అయితే కొనసాగుతూ ఉంది. అసలు అక్కడ ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఈ విధంగా ఉంటే యానిమల్స్, ఇంకా జంతువులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అట్లా పెంచుకుంటున్నటువంటి గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇవన్నీ కూడా వరద ఉధృతికి ఆ విధంగా కొట్టుకుపోవడం అనేది కూడా క్లియర్గా పొలిటెడ్ స్క్రీన్ పైన మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ ఇలాంటి విషాదకరమైనటువంటి భయానక ఆ విజువల్స్ అవన్నీ కూడా నిజంగా అందులో చూస్తూ ఉంటేనే హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అదిగో బురద వాతావరణము అంతా మొత్తం ఎక్కడివక్కడ ఆ షెడ్డులు రేకుల టైప్లో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా ఎక్కడక్కడ కూలిపోయిన వైనం కనిపిస్తూ ఉంది. చెట్టు, జామ, పుట్ట అన్నీ కూడా అదిగో అలా నేలమట్టం అయిపోయాయి. అక్కడ అసలు కనీసం నివసించడానికి కూడా ఆస్కారం లేనటువంటి స్థాయిలో అక్కడ మొత్తం ఆ ప్రాంతం అంతా మారిపోయింది. ఆ ఇంట్లో అదిగో పెద్ద పెద్ద లారీల లాంటివి, టిప్పర్ల లాంటివి, అట్లాంటివి కూడా పెద్ద పెద్ద వాహనాలు సైతం నీట కొట్టుకుపోతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా
ఇంటి పైకప్పుల వరకు కూడా చేరుకొని వాటర్ అయితే అక్కడ ఉన్నటువంటి చాలా మందిని ఇక దాదాపుగా ఇప్పటికే 68 మంది దాకా మరణించినట్లుగా తెలుస్తుంది ఈ వరద ఉధృతుల కారణంగా. ఇక మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే 5.24 లక్షల మందికి పైగా ప్రజలైతే ఈ వరద ప్రభావానికి లోనై అక్కడ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా 68 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు ఈ వరదల ప్రభావం వల్ల. గత 24 గంటల్లోనే దాదాపుగా అన్ని అక్కడ మొత్తం ప్రతి ప్రాంతాన్ని కూడా అలా ముంచెత్తి మొత్తం ఇండ్లను నేలమట్టం చేశాయి. సాధారణ ఇళ్లను మొత్తం నేలమట్టం చేసి వాటి మీద బురద కనిపిస్తూ ఉంది కదా, అదంతా కూడా ఆ మట్టి బురద ఇళ్ళ పైన ఆ కప్పు పైన మొత్తం కనిపిస్తూ ఉంది. అంత దారుణంగా మారిపోయినటువంటి వైనం. అదిగో ఎవరి ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక వాళ్ళు ఆ విధంగా తపస్సులు పడుతూ ఉన్నారు. నీటిలో ఏది దొరికితే దాన్ని పట్టుకొని అక్కడ అప్పటికే ఇలాంటి ఆర్ఎస్ఎస్ లాంటి బృందాలు కావచ్చు, ఇంకా ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళకు సహాయక చర్యలు ముమ్మరం చేస్తూనే ఉన్నారు, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా ఆ బురద పరిస్థితులలో అది చూడొచ్చు, ఇళ్లను నింపేసింది ఆ బురద మొత్తం. ఆ బురదను తీసివేసి వాళ్ళు ఇళ్లలోకి చేరేసరికి అసలు దాదాపుగా చాలా సమయమే పట్టే అవకాశం ఉంటుంది. ఇక ఇందులో భాగంగానే ఇంకా ముందస్తు ఎలాంటి చర్యలైనా సరే వాటికి సంబంధించి మేము కూడా అండగా ఉంటాం. కేంద్రం నుంచి కూడా ఏదైనా సహకారం కావాలంటే 100% అండగా ఉంటామని నరేంద్ర మోదీ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితి అక్కడ చూడొచ్చు, చర్చు గుడు ఏది వదిలిపెట్టకుండా ఇల్లు వాకిలి అన్నీ కూడా పూర్తిగా బురదమయమైపోయినటువంటి ఆ తీరును చూస్తే మాత్రం కన్నీటి పర్యంతమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇంకా ఇంట్లో ఉండేటువంటి సామాగ్రి ఇంకా దాదాపుగా భయంకరమైనటువంటి ఆర్థిక నష్టం అయితే సంభవించింది అక్కడ. ఇక ఇల్లే లేదు అంటే ఇల్లు లేనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి ఎక్కడ అంతా మొత్తం ఆ గంగలో కొట్టుకపోయినట్టుగా అయిపోయింది పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో అస్సాం అయితే ప్రస్తుతం విలవిలలాడుతున్నటువంటి వైనం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక ప్రభుత్వాలు కూడా రంగంలోకి దిగి అనేక బృందాలను అక్కడ ఏర్పాటు చేసి ఇప్పటికే 500కు పైన ఆ సహాయక శిబిరాలను సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకైతే ప్రస్తుతం వారిని ఒక ప్రశాంతమైనటువంటి అంటే ఇక్కడ సేఫెస్ట్ ప్లేస్లలోకి వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇక ఇప్పటికే వీటిలో దాదాపుగా 37,224 మంది నిరాశ్రయులకైతే ఆశ్రయం కల్పిస్తూ ఆహారము, తాగునీరు, వైద్య సేవలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు.